కొన్ని కథలు జీవితాలుగా మారతాయి, కొందరు జీవితాలు కథలుగా మారతాయి. అనగనగా అనగనగా చాలా ఫీల్ గుడ్ మూవీ. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థను విమర్శించే చిత్రం. ఈ మూవీ మే 15న ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయింది. కుటుంబం మొత్తం చూసే సినిమా, చూడాల్సిన సినిమా. పేరెంట్స్తో పిల్లలు తప్పకుండా చూడండి. ఆ డ్రామాకి, ఆ ఎమోషన్కి బాగా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్ సీన్స్కి అయితే మీ కళ్ళలోంచి నీళ్ళు వట్ట కారిపోతాయి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. ముందుగా నాకు సినిమాలో బాగా నచ్చింది మాటలు అండ్ కథ. డైరెక్టర్ సన్నీ సంజయ్ గారు చాలా బాగా రాసుకున్నారు మాటలైతే. ఇందులో నాకు ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో మన హీరో సుమంత్ గారు తను చిన్నప్పుడు పెంచిన ఆవిడ దగ్గరికి వెళ్ళి జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఇంకొక కథ చెప్పవా రానమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ చెప్పుద్ది, అన్నీ బాగున్నప్పుడు వచ్చే కష్టాలలోనే జీవితం ఉంటుంది వ్యాస్. తల్లి జన్మ ఇచ్చినప్పుడు కేవలం ప్రాణం మాత్రమే పుడుతుంది. ఎప్పుడైతే మనకి బతుకు కష్టాలను ఇస్తుందో ఒక జీవితం పుడుతుంది. ఆ కష్టాలన్నీ ఎదుర్కొని నిలిచినప్పుడు ఒక కథ పుడుతుంది. బా, ఏం రాసావయ్యా, సూపర్. అసలు ఇలాంటి మాటలు ఇంకా చాలా ఉన్నాయి. స్టోరీ విషయానికి వస్తే, వ్యాస్ మన హీరో సుమంత్ గారు ఒక స్కూల్లో టీచర్ అనమాట. పిల్లలకి కథల ద్వారా అర్థమయ్యేలాగా చదువు చెప్పాలనుకుంటాడు. అదే స్కూల్లో వాళ్ళ వైఫ్ ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్కి అండ్ చైర్మన్కి వ్యాస్ ఇలా పిల్లలకి చదువు చెప్పడం ఇష్టం ఉండదు. వ్యాస్ కుమారుడు రామ్ అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు కథ మలుపు తిరుగుతుంది. పాఠశాల యాజమాన్యం దీనికి ఇష్టపడకుండా వ్యాస్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. వ్యాస్ తర్వాత ఏం చేశాడు, తన కొడుకు అండ్ ఇతర విద్యార్థుల్ని టాపర్స్గా మార్చడానికి తను ఎలా సహాయపడతాడు, ఇవన్నీ తెలియాలంటే అనగనగా శ్రమ మీరు చూడాల్సిందే. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సుమంత్ గారు ఆయన సహజమైన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. ఎమోషనల్ సీన్స్లో అయితే జీవించేశారు. ఆయన ప్రీవియస్ మూవీస్లో నాకు బాగా నచ్చిన ఫేవరెట్ మూవీస్ అయితే సత్యం, మళ్ళీ రావా, గోల్కొండ హై స్కూల్, గోదావరి. ఈ అన్ని సినిమాల్లో నేను ఎక్కువసార్లు చూసింది మళ్ళీ రావా సినిమా. ఎందుకు హిట్ అవ్వలేదో నాకు అర్థం కావట్లా. పాపం ఆయన అండర్ రేటెడ్ అయిపోతాయి ఆయన సినిమాలన్నీ నిజంగా. అదే సినిమా నిజంగా మన తెలుగు యువత మలయాళంలో రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం ఈ పాటికి బాగా లేపేసేవాళ్ళు అనమాట. అంతెందుకు ఇప్పుడు వచ్చిన ఈ అనగనగా సినిమా కూడా మలయాళం వాళ్ళు, తమిళ వాళ్ళు తీసుంటే మన వాళ్ళు నిజంగానే లేపేవాళ్ళు. తెలుగు సినిమా అయిపోయింది కాబట్టి ఎవరు ఎక్కువ పెద్దగా మాట్లాడలేదు అనమాట. ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేసిన కాజల్ చౌదరి గారు ఆవిడ పాత్రలో కరెక్ట్గా సూట్ అయ్యారు. చాలా అంటే చాలా న్యాచురల్గా చేశారు. ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా బాగా చేశారనమాట ఆవిడ. ఆ తర్వాత రామ్ క్యారెక్టర్ చేసిన విహర్ష్ బొడ్డోడు ఏడిపించేసాడు భయ్య. ఫాదర్ అండ్ సన్ సీన్స్లో అయితే లిటరల్లీ ఎవడైనా ఏడవాల్సిందే, అంత చాలా బాగా చేశాడు. డైరెక్టర్ సన్నీ సంజయ్ గారి విషయానికి వస్తే ఒక మంచి కథతో మన ముందుకైతే వచ్చారు. ముఖ్యంగా ఆయన సినిమాలో రాసిన ఆ మాటలు, కథలో నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ మీకు ఫస్ట్ హాఫ్ ఇలా, సెకండ్ హాఫ్ ఇలా అని ఎందుకు చెప్పలేదంటే, సినిమా చాలా స్లోగా ఉంటుంది. నెరేషన్ అయితే మీకు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా స్లో నెరేషన్ ఉంటుంది. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కథ విద్యా వ్యవస్థ మీద చేసే పోరాటాన్ని ఫుల్ ప్లెజ్డ్గా చూపించుంటే బాగుండేదని నా ఉద్దేశం. మీకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 10 minutesలోనే స్టోరీ ట్రాక్ అయితే మారిపోతుంది. అదొక మైనస్ పాయింట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సాంగ్స్ ఓకేగా ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా అయితే స్లోగానే ఉంటుంది. నెరేషన్ చాలా స్లో ఉంటుంది. ఇవి మైనస్ పాయింట్స్ అనమాట. ఓకే, అది మ్యాటర్. ఓకే, ఫైనల్గా అనగనగా మూవీ డ్రామా, ఎమోషనల్, స్లో పేస్డ్ మూవీస్ ఎంజాయ్ చేసే వాళ్ళకి బాగా నచ్చింది. నార్మల్ మూవీ లవర్స్కి అయితే వన్ టైం వాచ్ అని చెప్తాను నేనైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే కేవలం. ఓకే, అనగనగా అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ అయితే నాకు అవసరం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చూసి అలా వెళ్ళిపోతారు ఎందుకు వీడియో చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.